హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. విజయ్ దేవరకొండ గారు మెయిన్ లీడ్గా గౌతమ్ తిన్ననూరి గారి డైరెక్షన్లో రాబోతున్న మూవీ కింగ్డమ్. ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్స్ గారు హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీకి అనిరుద్ధ్ గారు మ్యూజిక్ అయితే అందిస్తున్నారు. ఈ మూవీ సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రిలీజ్ అవ్వబోతుంది. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది అనే చెప్పుకోవచ్చు. ఈ మూవీలో విజయ్ దేవరకొండ గారు చాలా డిఫరెంట్ లుక్లో మనకి కనిపించబోతున్నారు. అయితే నార్మల్గా ఒక సినిమా గురించి ఆడియన్స్లో బజ్ క్రియేట్ చేయడం కొంచెం కష్టమనే చెప్పుకోవచ్చు. కానీ ప్రొడ్యూసర్ నాగవంశీ గారు మాత్రం టైం దొరికినప్పుడల్లా ఈ మూవీ గురించి హైప్ అయితే క్రియేట్ చేసేస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రాబోతున్న మ్యాడ్ స్క్వేర్ మూవీ ప్రమోషన్స్లో కూడా నాగవంశీ గారు కింగ్డమ్ మూవీ గురించి మాట్లాడారు. అయితే గౌతమ్ తిన్ననూరి గారు స్టోరీ చెప్పినప్పుడే ఈ మూవీ ఒక పెద్ద స్టోరీ అవుతుంది అని అనుకున్నారంట. సో దీంతో ఈ మూవీని 2 పార్ట్స్ చేస్తే బాగుంటుంది అని వాళ్ళు డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. అండ్ గౌతమ్ గారు విజయ్ దేవరకొండ గారు ఈ మూవీ గురించి చాలా కష్టపడుతున్నారు అని, వాళ్ళ 100% ఇస్తున్నారు అని నాగవంశీ గారు చెప్పారు. అంతేకాకుండా ఈ మూవీ విజయ్ దేవరకొండ గారి కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలుస్తుంది అని ఆయన అన్నారు. ఆయన మాటల్ని బట్టి చూస్తుంటే ఈ సినిమా మీద ఆయన ఎంత నమ్మకంగా ఉన్నారు అనేది తెలుస్తుంది. అయితే ఈ మూవీ టీజర్ రిలీజ్ అయినప్పుడు కూడా ఈ మూవీ 2 పార్ట్స్ అనేది రివీల్ అయితే చేయలేదు. దీన్ని బట్టి చూస్తుంటే ఈ మూవీ 2 పార్ట్స్ అనేది రిలీజ్ చేయడానికి కూడా ఏదో గట్టిగా ప్లాన్ చేస్తున్నట్టే తెలుస్తుంది. అయితే ఈ సినిమాని మే నెలలో రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు. అయితే లైగర్ మూవీ ఫ్లాప్ తర్వాత వస్తున్న ఈ సినిమా మీద అందరూ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు ఈ సినిమాతో వచ్చి ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటారు అనేది చూడాలి. నెక్స్ట్ ఈ సినిమా గురించి ఏమైనా అప్డేట్స్ వస్తాయేమో చూద్దాం. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.